కళామ తల్లి ముద్దు బిడ్డగా ఎన్నో కష్టాలను పడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో అవమానాలు భరిస్తూ తన కళ నెరవేర్చుకుంటూ తను అనుకున్నది సాధించి ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత చిరంజీవి. చిరంజీవి అంటే కష్టం, చిరంజీవి అంటే శిఖరం, చిరంజీవి అంటే మంచితనం, చిరంజీవి అంటే రక్తదానం, చిరంజీవి అంటే నేత్రదానం, చిరంజీవి అంటే శాంతి స్వరూపం, చిరంజీవి అంటే మానవత్వం, చిరంజీవి అంటే సేవాతత్వం, చిరంజీవి అంటే కల్మషం లేని వ్యక్తిత్వం, చిరంజీవి అంటే కొండంత అభిమానం. ఆయన గురించి చెప్పాలంటే మాటలు చాలవు. మరి చిరంజీవి చేసిన మంచి పనులు ఎన్నో, వాటిలో కొందరు చెబితే తెలిసాయి. అన్నయ్య గురించి, మంచితనం గురించి, ఆయన సాయం చేసిన వారు, సాయం పొందని వారు ఏమన్నారో ఈ స్టోరీలో చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవిలోని మంచితనం, సేవాగుణం, దాతృత్వాలు అందరికీ తెలుసు. చిరంజీవి తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా కష్టమొచ్చిన వారిని ఆదుకుంటూ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా పేరు సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరెలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా చిరంజీవి ఇండైరెక్ట్ గా అయినా సహాయం చేస్తుంటారు. ముఖ్యంగా చిరంజీవి చేసే దాన ధర్మాలు బయటికి ఎక్కువగా తెలియనివ్వరు. కానీ చిరంజీవి సాయం పొందిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఆయన చేసిన మేలు గురించి, మంచితనం గురించి బయట పెడుతూ ఉంటారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్తో సహా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఎంతో ఉన్నతమైన వ్యక్తితో ఉన్న మనిషిగా పేరు తెచ్చుకున్నారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆయన ఎంత మంచి మనసు గలవారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. కేవలం బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా స్పెషల్ సాంగ్స్తో ఊర్వశి రౌతేలా ఫేమస్ అయ్యింది. అయితే అలాంటి ఊర్వశి రౌతేలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ కామెంట్ చేసింది ఊర్వశి. దీంతో అభిమానులు ఎందుకింత పెద్ద మాట చెబుతుందో అని సర్ప్రైజ్ అవుతున్నారు. తాజాగా ఊర్వశి మాట్లాడుతూ, మా అమ్మ ఎడమకాలు బోన్కి సంబంధించి తీవ్రమైన ఇబ్బందితో బాధపడుతున్న సమయంలో ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా సరైన ట్రీట్మెంట్ అందలేదు. దాంతో నేను చిరంజీవి గారిని సహాయం అడగాలని మొహమాట పడుతూనే ఆయన్ని సహాయం అడిగాను. ఇక ఆయన నోరు విడిచి అడిగిన క్షణంలోనే కలకత్తాలోని అపోలో హాస్పిటల్కి ఫోన్ చేసి అక్కడ డాక్టర్లతో మాట్లాడి మా అమ్మకు మంచి వైద్యం అందేలా చేశారు. ఇక అపోలో డాక్టర్ చిరంజీవి మాటల్ని గౌరవించి మా అమ్మకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆయన చేసిన సహాయానికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని ఊర్వశి రౌతేలా రివీల్ చేసింది. చిరంజీవి వ్యక్తిత్వం ఎలాంటిదో ఒక్క ఇంటర్వ్యూతో బయటపెట్టింది. అయితే తాజాగా చిరంజీవిపై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ఊర్వశి రౌతేలా చేసిన వ్యాఖ్యలు చిరంజీవి గొప్పతనం ఎటువంటిదో బయటపెట్టింది. అంతెందుకు, గతంలో మెగాస్టార్ చిరంజీవి సాయం వల్లే నేను ప్రాణాలతో ఉన్నట్టు సినీ నటుడు పొన్నాంబళం తెలిపారు. తనకు కిడ్నీ ఫెయిల్ అయ్యిందని తెలిసి చిరంజీవి 60 లక్షలకు పైగా ఖర్చు చేశారని చెప్పారు. ఈ సందర్భంగా 1985-86లో మాకు రోజుకు 350 ఇచ్చేవారు. చిరంజీవి షూటింగ్ ఉంటే మాత్రం ఫైటర్స్ కి 1000 ఇచ్చేవారు. ఓ రోజు ఫైట్ షూటింగ్ టైంలో భోజనం చేశారని చిరంజీవి అడిగారు. లేదని చెప్పడంతో తిన్నాకే షూటింగ్ స్టార్ట్ అవుతుందని చిరంజీవి చెప్పారు. చిన్న ఫైటర్ కి కూడా చిరంజీవి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారని పొన్నాంబళం తెలిపారు. పొన్నాంబళం ఒకప్పుడు సౌత్ ఇండియా సినిమాల్లో విలన్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రతి క్షణం సినిమాల కోసం కష్టించి శ్రమించి ప్రస్తుతం టాలీవుడ్ ని శాసించే స్థాయికి వచ్చాడు. మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవిని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాలకొచ్చిన వారెందరో ఉన్నారు. అంతేకాదు, చిరంజీవి మాట సాయంతో ఆయన అవకాశం ఇవ్వడంతో ఇండస్ట్రీలోకొచ్చి స్టార్ గా మారిన వారు కూడా ఉన్నారు. బ్రహ్మానందం చిరంజీవి సాయంతోనే ఇండస్ట్రీలోకొచ్చారు. అయితే మరో స్టార్ కమీడియన్ చిరంజీవి వల్ల ఇండస్ట్రీలో స్టార్ గా మారారంట. అంతేకాదు,
మెగాస్టార్ చేసిన ఓ మాట సాయం వల్ల రఘుబాబుకు వరుసగా ఛాన్సులొచ్చాయి. ఆ రోజు చిరంజీవి చెప్పిన ఓ చిన్న మాట దాదాపు 500 సినిమాల వరకు తనకు తిరుగులేని ఇమేజ్ ఇచ్చిందని రఘుబాబే స్వయంగా చెప్పారు. దీంతో మెగా ఫ్యాన్స్ చిన్న చిన్న మాటల్ని కాదు, ఆయన చేసే పెద్ద పెద్ద పనులను గుర్తించండి అంటూ చిరంజీవిపై ట్రోల్ చేసే వారికి కౌంటర్లు ఇస్తున్నారు. ఇక ఊర్వశి రౌతేలా మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య మూవీలో బాసు వెర్ ఇస్ ద పార్టీ అనే స్పెషల్ సాంగ్లో డాన్స్ చేసింది.